కళా కార్యకర్త గురించి మంచిగా అంటే కొంతమంది కార్యకర్తలు మీ పాటలు చూసిన తర్వాత మీ పాట విన్న తర్వాత చాలా రియలైజ్ అయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఈ పాట విన్న తర్వాత ఏమన్నా ఇవన్నీ పాటలు మీరు రాస్తూ వస్తా ఉన్నారు, ఈ వ్యక్తి నుంచి వెళ్ళి నాకు అప్రిషియేషన్ రావడం నాకు చాలా సంతోషం అనిపించింది, అట్లాంటి సందర్భాలు ఏమన్నా? అంటే చాలా మటుకు రాసిన పాటల్లో చాలా మటుకు మంచి మంచి స్పందన వచ్చింది. ప్రతి పాట కూడా నన్ను జానపదం రాసిన పల్లె పాట రాసినా కానీ మంచి ఆదరణతోనే ఇన్ని రోజులు పాటల ప్రయాణం సాగుతుంది. ఎవరి నుంచి వెళ్ళి అంటే చాలా వరకు ఇప్పుడు మీరు పొలిటికల్ లీడర్స్ అలాగే సినిమా వాళ్ళు జనపదాల కళాకారులకు ఒక పొగడ్త అనేది ఎప్పటికైనా కానీ చాలా బలాన్ని ఇస్తా ఉంటది. ఈ వ్యక్తి నుంచి నాకు పొగడ్త రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పి పొగడ్త వచ్చిందంటే నాకు అందశ్రీ గారు ఒకసారి కాల్ వేసారు. ఇది 2006 సంవత్సరం అనుకుంట 2006లో కాల్ వేసారు. కాల్ వేసి ఏమంటారంటే అరే నేను ఇట్లా అందశ్రీని మాట్లాడుతున్నా అనేసరికి నేను షాక్ అయిపోయినా. అసలు షాక్ అయిపోయినా. అరే నాకు ఇట్లా కాల్ వేసి అని చెప్పేసి అంటే ఒక అద్భుతమైన పాట రాసినావు, ఆ పాట విన్నప్పుడు నేను ఆ రోజంతా కన్నీళ్లు పెట్టుకున్నారా. నిజంగా నువ్వు చిన్నోనివి, నువ్వు వయసులో చిన్నోనివి అయినప్పటికీ నీ పాటకు నేను పాదాబంధం చెప్తున్నా అని చెప్పేసి అందశ్రీ గారు అనడం నా జీవితంలో అది మర్చిపోలేని ఘట్టం. అది దుబాయ్ వలస బతుకుల మీద రాసినటువంటి పాట. ఆ పాట ఒకసారి మాట్లాడు. ఎట్లున్నవో ఏ తీరుగున్నవో ఎరుకన్న జైరా మామా, నీ ఎత ఎందో తెలుపరా మామా, బతుకు పాడుగాను మెతుకు లేదనుకుంటా దుబాయ్ బతుకవైనావా, నాకు దుఃఖాన్ని నింపిపోయినావా, కల్లి వెళ్ళై నొల్ల ఎల్ల కొడుతుండ్రాట కళ్ళల్ల నీళ్ళచ్చే మామో, మళ్ళా మన పల్లె కస్తావా మామా, జైలు గోడల నడుమ చిత్రవగా పెట్టి నరకాన్ని చూపిస్తారాట, నా మనసు గాయమాయ మామా, ఎట్లున్నవో ఏ తీరుగున్నవో ఎరుకన్న జైరా మామా, నీ ఎత ఎందో తెలుపరా మామా. ఈ పాట దాదాపుగా గల్ఫ్ అక్కడ ఉన్నటువంటి దాదాపు దుబాయ్ గల్ఫ్ కార్మికులు అందరికీ మదిలోకి పోయినటువంటి పాట. ఈ పాటలను ఒకవైపు అయితే మీరు తండ్రి గురించి ముఖ్యంగా మీ నాన్న గురించి ఒక పాట రాసి విడుదల చేసినటువంటి సందర్భం, ఒక ఫాదర్స్ డేకి స్పెషల్ గా ఆ పాట నేపథ్యం ఏంటి, అసలు ఆ పాటలో మీరు రాసినటువంటి పదాలు కూడా చాలా గుచ్చుకుంటా ఉంటాయి. పాట నేపథ్యం అంటే ఇప్పటికి కూడా నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఒక అమ్మ ఎట్లా చూసుకుంటుందో మా అమ్మ మొన్నటి వరకు కూడా నన్ను అలాగే చూసుకునేది. నేను కరీంనగర్లో ఉంటాను, నేను మా ఊరు గుండారమైనప్పటికీ కరీంనగర్లో ఉంటాను మా ఫ్యామిలీతోని భార్య పిల్లలతోని. అప్పుడు కూడా ఇప్పుడు 2012లో తను చనిపోయింది. అప్పటి వరకు కూడా రోజు సాయంత్రం 7 అయిందంటే తన నుంచి ఒక ఫోన్ వచ్చేది, ఎక్కడున్నావురా, తిన్నావా, చీకటి అయితే పోపోయాను అని చెప్పేట మాటలు ఇప్పటికి కూడా అసలు మైండ్లో పెడితే ఒక రకమైనటువంటి బాధ అనిపిస్తుంది. ఆ మాటలు ఏంటంటే 2012లో మాకు దూరమైనాక ఈ తల్లి ప్రేమ, అసలు పిల్లలు అప్సెట్ అయిపోతారు అని చెప్పేసి మా బాపు తను ఏంటంటే రాత్రి 7-6 కానీ కాదు తప్పకుండా తన నుంచి కాలొస్తుంది. ఇప్పుడు కూడా కాలొస్తుంది ప్రతిరోజు కూడా, అసలు మర్చిపోవడం అంటూ ఉండదు. ఇక ఏంటంటే ఢిల్లీకి రాజైనా కానీ తల్లికి కొడుకు అంటారు చూడు, ఇది వాస్తవం. ఇది అందుకే నాకు అనిపించింది, కంటికి కనపడని దేవుడు అసలు ఉన్నాడో లేడో తెలియదే, 2 చేతులెత్తి మొక్కినా కనికరిస్తాడో లేడో తెలియదే, నీలోనే చూశాను దేవుణ్ణి నేను మించినదే తైలనోల లేడు, అమ్మలేని నాకు అమ్మవైనావు, అనువనువు నాలో నిండి ఉన్నావు నాన్నా, నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాన్న, ఓ చెమట చుక్కలా చంద్రుడా మా నాన్న, నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాన్న, ఓ చెమట చుక్కలా చంద్రుడా మా నాన్న. ఇలాంటి పాటలన్నీ రాస్తున్నటువంటి మీకు ఎప్పుడైనా అనిపించింది అసలు నేను ఈ పాటలు రాసే కంటే సినిమాలలోనో లేకపోతే ఇంకేదైనా రాస్తే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడన్నా, అంటే ఈ జనపదాల వైపు కాకుండా అలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? లేదు, అది ఎప్పుడు రాలేదు. కాకపోతే
సినిమాలో అవకాశం కోసం ఎప్పుడు ప్రయత్నాలు చేయలేదు. Okay. ఒకవేళ వస్తే మాత్రం తప్పకుండా ఒక మంచి బుర్ర సతీష్ అంటే ఒక సామాజికం జానపదంగా కాదు సినిమా పాటలు కూడా రాయగలడని తప్పకుండా నిరూపిస్తా. వస్తుంది అవకాశం తప్పకుండా వస్తుంది. అంటే బెల్లి లలిత ఆ పాట కూడా మీరు అక్షరీకరణ చేసినట్టున్నారు. చాలా గొప్పనైనటువంటి పాట. అంటే బెల్లి లలిత గురించి పూర్తి స్థాయిలో తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే రాసేటువంటి పాట అది. బెల్లి లలితకు సంబంధించినటువంటి పాట గురించి మాట్లాడు. బెల్లి లలిత పాట తమ్ముడు మధ్యల సందీప్ దరువులో చెల్లె రెలారే రెలా గంగా వాడింది పాట. నీ పాటలు ఎర్రని పూలవనం, నీ ఆటకు హారతి పట్టె జనం. నీ పాటలు ఎర్రని పూలవనం, నీ ఆటకు హారతి పట్టె జనం. నింగికెగసిన జాబిల్లి, సింగిడే విరిసనికు ప్రణమిల్లి. ఓ అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డ నీ కొందనమే మా చెల్లి లలితక్క. ఓ అరుణ పతాక వందనమే బెల్లి లలితక్క, మా ఆడబిడ్డ నీ కొందనమే మా చెల్లి లలితక్క. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.